welcome back to my channel. This is Shruti. You are looking me on Tinted Indian Girl. ఈ రోజు వీడియో వచ్చేసి నేను కొన్ని జ్యువెలరీ అండ్ ఫుట్వేర్ ఐటమ్స్ తీసుకున్నాను అజియో నుంచి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ దోస్ డీటెయిల్స్. సో నేను తీసుకున్న కొన్ని ఇయర్ టాప్స్ అవి నాకు చాలా నచ్చినాయి అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం నేను తీసుకున్న కొన్ని శాండల్స్ కూడా చూపించాలి అనుకుంటున్నాను. So why wait without any further ado, let's get started. So I'll start with jewelry first. So I stored the jewelry in this box. ఇది క్యూట్ బాక్స్ అనమాట. నేను చూసింది చాలా నచ్చింది నాకు. ఐ బాట్ దిస్ ఫ్రమ్ అమెజాన్. అజియో నుంచి తీసుకున్న జ్యువెలరీతో పాటు వేరే జ్యువెలరీ కూడా ఉన్నాయన్నమాట. లైక్ కుషాల్స్ నుంచి, జోకర్ అండ్ విచ్ నుంచి తీసుకున్న జ్యువెలరీ అంతా ఇందులో పెట్టాను. సో ఐల్ జస్ట్ టెల్ యూ అబౌట్ ద బాక్స్ లేటర్. బట్ ఫస్ట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ద క్యూట్ ఐటమ్స్ హియర్. సో ఫస్ట్ వచ్చేసి ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ క్యూట్గా ఉన్న స్టడ్స్ గురించి చెప్పాలి. ఈ స్టడ్స్ చాలా అంటే చాలా నచ్చినాయి నాకు. బికాస్ దే ఆర్ వైట్. దేని మీద కన్నా మ్యాచ్ అవుతాయి. యూ క్యాన్ సింప్లీ జస్ట్ పుట్ ఇట్ అప్ అండ్ ఇట్ విల్ యాడ్ ద గ్లామ్. సో బేసిక్గా నేను ఈ స్టడ్స్ని ఎలా స్టైల్ చేయాలి అనుకున్నాను అంటే, ఒక ఎలిగెంట్ లుక్ కావాలి. సో అలాంటప్పుడు ఇలాంటి స్టడ్స్ విల్ టోటల్లీ ఎలివేట్ ద లుక్ అనమాట. నాకైతే చాలా నచ్చుతాయి ఇలాంటి స్టడ్స్. సో అందుకోసమని ఈ స్టడ్స్ తీసుకున్నా. జ్యువెలరీతో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే, మీకు ఒక లుక్కి హోల్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. బికాజ్ ఒక జ్యువెలరీ పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇఫ్ మీరు సింపుల్గా ఇలా ఎలిగెంట్గా ఉన్న డ్రెస్ మీదకి సింపుల్ స్టడ్స్, ఇలాంటి సింపుల్ స్టడ్స్తో స్టైల్ చేస్తే చాలా అంటే చాలా క్లాసీగా ఉంటుంది. ట్రెడిషనల్ వేర్ వేసుకున్నారు, లేదు అంటే కనుక ఒక ప్లెయిన్ అవుట్ఫిట్కి ఒక పాప్ ఆఫ్ కలర్ ఇవ్వాలి, లేదంటే క్యూట్గా అనిపించాలి అనుకుంటే కనుక ట్రై దీస్ కైండ్ ఆఫ్ ఇయర్ టాప్స్. దీస్ ఆర్ సో క్యూట్. నేను ఒక రీల్ కూడా చేశాను దీని మీద జుమ్కా అని పెట్టుకుని. బికాస్ జుమ్కా సాంగ్ ఈజ్ ట్రెండింగ్ రైట్ నౌ. అజియో క్లాతింగ్ హాల్లో చూస్తే కనుక కొత్త సెట్ తీసుకున్నాను కదా, సో దాని మీదకి పేరప్ చేశాను అనమాట. చాలా బాగున్నాయి. బికాస్ ఇట్ ఈస్ ఎ ప్లెయిన్ పింక్ సెట్ అనమాట. ప్లెయిన్ పింక్ కాబట్టి కొంచెం ఒక పాప్ ఆఫ్ కలర్ ఇవ్వాలి అనుకున్నాను. సేమ్ మ్యాచింగ్ కలర్ తో కొంచెం పాప్ ఆఫ్ కలర్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేశాను. ఈ ఇయర్ టాప్స్ అయితే చాలా బాగుంటాయి అని అనిపించింది. ఎందుకంటే ఇట్ హ్యాస్ ద సేమ్ పింక్ కలర్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ గివింగ్ మీ దట్ సిల్వర్ కైండ్ ఆఫ్ లుక్ అనమాట. సో దాని మీద ఏంటంటే చిన్న చిన్న సిల్వర్ కలర్ చిన్న వర్క్ చేసినట్టు ఉంటుంది అనమాట చున్నీ మీద. మీకు కనిపించను కూడా కనిపించదు, బట్ ఇట్ విల్ గివ్ యూ ద హోల్ లుక్. ఆ డ్రెస్ మీదకి పెట్టుకుంటే కూడా చాలా చాలా నీట్ గా అనిపించింది అనమాట. సో నాకు ఇది చాలా అంటే చాలా నచ్చిన పీస్ అనమాట. ఎందుకు అంటే స్టోన్స్ యూ కెన్ సీ హియర్ ఆర్ రియల్లీ సో గుడ్. చాలా బాగున్నాయి. ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ దిస్ గ్రీన్ కైండ్ ఆఫ్ స్టోన్ అనమాట మధ్యలో. చాలా బాగుంది. స్టోన్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. కింద పర్ల్స్ కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి అనమాట. ఆ స్టోన్స్ కూడా మంచి కలర్, పాప్ ఆఫ్ కలర్ ఇస్తున్నాయి అనమాట. ఇఫ్ యూ కెన్ సీ దిస్. దాని తర్వాత తీసుకున్నవి నాకు బాగా నచ్చినవి ఏంటో చూపిస్తా పోయి. సో బాగా నచ్చినవి ఈ స్టడ్స్ అనమాట. ఈ టెడ్డీబేర్ స్టడ్స్ అనమాట. దీస్ ఆర్ సో సో క్యూట్. ఎంత క్యూట్ ఉన్నాయంటే ఈ టెడ్డీబేర్ స్టడ్స్. ఐల్ షో యూ. ఈ టెడ్డీబేర్ స్టడ్స్ ఒకటి తీసుకున్నాను. ఇవి ఎందుకో చాలా క్యూట్గా అనిపించినాయి. చూస్తే నెట్లో చూసినప్పుడు చాలా బాగున్నాయి అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ పెట్టుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ వెరీ అకేషనల్ అనమాట. మీరు ఎప్పుడైనా మీరు ఏదైనా స్పెషల్ అకేషన్లో, లైక్ ఏదైనా కొంచెం ఫంకీ డ్రెస్ వేసుకున్నప్పుడు, లేదంటే ప్లెయిన్ అవుట్ఫిట్ వేసుకున్నప్పుడు కొంచెం ఏదో డిఫరెంట్గా కనిపించాలన్నప్పుడు పెట్టుకోవాలి తప్పించి యూ కాంట్ వేర్ ఇట్ లైక్ ఎవ్రీ డే. నేను యాక్చువల్లీ ఎవ్రీడే యూస్ కోసం కానీ, లైక్ ఏదైనా సరదాగా పెట్టుకుని తిరగడానికి బాగుంటుంది అనుకున్నా కానీ దే ఆర్ లైక్ కైండ్ ఆఫ్ ఎ స్పెషల్ అనమాట. ఎప్పుడైనా రేర్గా పెట్టుకున్నా, లేదంటే ఏదైనా ఒకేషన్ వైజ్ స్టైలిష్గా ఉండాలి అనుకుంటే మాత్రమే ఇలాంటివి పెట్టుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకున్నాం అనుకోండి, వి ఎండ్ అప్ లైక్ ఏంటి అమ్మాయి టెడ్డీబేర్ బొమ్మలు పెట్టుకుని తిరుగుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. దే ఆర్ కైండ్ ఆఫ్ క్యూట్, బట్ యాక్సెసరీస్ ఎప్పుడు కరెక్ట్గా పేరప్ చేసుకోవాలి. ఎప్పుడైనా కొంచెం తేడాగా పేరప్ చేస్తే యూ విల్ ఎండ్ అప్ లుకింగ్ ఫనీ. సో అందుకోసమని కొంచెం జాగ్రత్తగా థింక్ చేసుకుని పెట్టుకోండి. ఇలాంటివి ఒకవేళ తీసుకుంటే కనుక ఇలాంటి యాక్సెసరీస్ ఎప్పుడైనా పేర్ చేయాలి అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ యూ కాంట్ వేర్ ఇట్ లైక్ ఆన్ ఎవ్రీథింగ్. దేని మీద పడితే దాని మీద వేసుకోవడానికి ఉండదు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ఇయర్ టాప్స్ తీసుకున్నప్పుడు. ఇది కొన్న తర్వాత నాకు అదే అనిపించింది అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ఇయర్ టాప్స్ తీసుకుంటే. కొంచెం ఆలోచించి వేసుకోవాలి డ్రెస్ అని అనిపించింది. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ జ్యువెలరీ. ఏంటంటే దే క్యాన్ మేక్ ఆర్ బ్రేక్ యువర్ లుక్. సో మంచిగా వేసుకోవాలి అనుకుంటే కరెక్ట్ పేరింగ్తో వేసుకోవాలి. ఇఫ్ యూ వాంటెడ్ టు బ్రేక్ ద లుక్, ఇట్ ఈజ్ ఈజీ. దానికి మిస్ మ్యాచ్ అయినవో అస్సలు సూట్ కానివో పెట్టుకోండి, ఇట్ విల్ బ్రేక్ ద హోల్ లుక్. థింక్ ఆఫ్ ఇట్. అలాంటి టెడ్డీబేర్ ఇయర్ టాప్స్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఒక్కసారి థింక్ చేయండి. బికాస్ దేని మీద పెట్టుకోవాలో తెలియక నాకు నచ్చినాయి అని తీసేసుకున్నాను. బట్
తర్వాత అనిపించింది కొంచెం జాగ్రత్తగా పేర్ చేయాలి, దేని మీద పడితే దాని మీద పేర్ చేసుకోవడానికి అవ్వదు అని తర్వాత తెలిసింది. సో బీ కేర్ఫుల్ ఆఫ్ ఇట్. తర్వాత నాకు నచ్చిన ఇయర్ టాప్స్ ఇవన్నమాట. దిస్ ఆర్ ఆల్ ఇయర్ స్టడ్స్. నాకు నచ్చినవన్నీ కూడా ఇయర్ స్టడ్స్ ఈసారి. సో ఇవి వచ్చేసి బటర్ఫ్లై కైండ్ ఆఫ్ ఇయర్ టాప్స్ అనమాట. చాలా చిన్నవి, మీకు పక్కన కూడా వీడియో చూపిస్తాను. ఈ ఇయర్ టాప్స్ ఎందుకు నాకు బాగా నచ్చినాయి అంటే లైక్ దే కైండ్ ఆఫ్ హ్యావింగ్ దట్ బ్లూ కలర్ కైండ్ ఆఫ్ థింగ్ నాకు చాలా నచ్చినాయి అనమాట. ఇవి వచ్చేసి క్యారెట్లిన్ లో గోల్డ్ లో ఉన్నాయి అనమాట. ఐఎమ్ నాట్ షూర్ ఎంత అమౌంట్ అని, బట్ అందులో చాలా కలెక్షన్ ఉందన్నమాట. అదే టైప్ గోల్డ్ లో కాకుండా నార్మల్ గా తీసుకుందాం. అజియోలో చూస్తే సేమ్ అనమాట. అయితే చాలా నచ్చినాయి అనమాట ఇయర్ టాప్స్. అండ్ ఇఫ్ యూ వాంటెడ్ టు బై దే ఆర్ ఆన్ క్యారెట్లిన్. గోల్డ్ లో తీసుకోవాలి అనుకుంటే కనుక క్యారెట్లిన్ లో తీసుకోవచ్చు. బట్ దీస్ ఐ బాట్ ఆన్ అజియో యాజ్ ఏ డూప్ ఆఫ్ ఇట్. సో డూప్లా ఇంకొకటి దొరికినాయి కాబట్టి ఐ జస్ట్ ట్రైడ్ దిస్. ఓవర్ ద పీరియడ్ మీరు కంటిన్యూస్ గా పెట్టుకుంటే వెనక లైక్ గ్రీన్ కలర్ లో చేంజ్ అయిపోతుంది కదా, మెటల్ గ్రీన్ కలర్ లో చేంజ్ అయిపోతుంది చూడండి, ఆ టైప్ లో అయిపోయింది అనమాట. చెవు పెట్టుకుంటే చోట అంతా గ్రీన్ కలర్ లో మారిపోతుంది అనమాట. సో బెటర్ థింక్ ఆఫ్ ఇట్. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయగలిగితే గోల్డే తీసుకోండి. ఇఫ్ నాట్ అంటే కనుక అజియోలో కూడా ఉన్నాయి ఇలాగా. బట్ చాలా కేర్ఫుల్ గా యూజ్ చేయాలి. మనకి కావాల్సినంతసేపు పెట్టుకుని తర్వాత జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి. దెన్ ఇట్ విల్ బి ఫైన్, ఆర్ ఎల్స్ ఇట్ విల్ రస్ట్, లైక్ రస్ట్ వచ్చేసిన టైప్ అయ్యి మనకి గ్రీన్ కలర్ లో మారిపోతుంది అనమాట. సో దోస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ అవే అనమాట. నాకైతే చాలా చాలా నచ్చినాయి. ఎందుకంటే కరెక్ట్ గా పేర్ చేసుకుంటే అవి చాలా క్లాసీగా నీట్ గా ఉంటాయి. ఒక మంచి లుక్ ని ఇంకా ఎలివేట్ చేస్తాయి అని అనిపించింది. సో దాని తర్వాత నేను తీసుకున్నవి హీల్స్ అండ్ ప్లాట్ఫామ్స్ అనమాట. సో 1 heel and 3 platforms. అజియో క్లోతింగ్ హాల్ లో చెప్పాను, బుడా జీన్స్ అండ్ కో అని చెప్పేసి ఒక బ్రాండ్ ఉంది. అందులోంచి నేను ఎల్లో లాంగ్ ఫ్రాక్ తీసుకున్నానని చెప్పాను కదా. సో అందులోంచే నేను తీసుకున్న ఇంకొక శాండిల్స్ అనమాట ఇవి. సో దీస్ ఆర్ బ్రౌన్ శాండిల్స్, ఫ్లాట్స్ అనమాట. నాకు చాలా చాలా నచ్చినాయి. నాకు ఎందుకు క్యాజువల్ గా నీట్ గా అలా రెడీ అవ్వడం చాలా ఇష్టం అనమాట. లైక్ నీట్ గా క్యారీ చేయడానికి ఉంటుంది అనమాట. లైక్ ఫ్లాట్స్ ఆర్ వెరీ వెరీ కంఫర్టబుల్. మీరు ఈ ఫ్లాట్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ లైక్ సో హార్డ్ అనమాట. దీస్ ఆర్ లైక్ సో హార్డ్. ఇవి ఏంటంటే మీరు చొప్పు ఇలా వేసుకున్నప్పుడు ఇవి యూజువల్గా ఏమవుతాయంటే ఇట్లా ముందుకు కదలడమో ఇలా ఉండడమో అవుతుంది. బట్ ఇవి ఏంటంటే స్లైట్గా గుచ్చుకుంటున్నాయి. ఐ ఫెల్ట్ దట్ ఇవి స్లైట్గా గుచ్చుకోవడం అయితే జరుగుతుంది. బికాజ్ మీరు కాళ్ళ పెట్టి ముందుకు ఇలా నుంచున్నప్పుడు ఇవేంటంటే ఇక్కడ నొక్కుతుంది అనమాట. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. యూజువల్గా ఇది తయారు చేస్తున్నప్పుడు కూడా దే నీడ్ టు థింక్ ఆఫ్ ఇట్, బికాస్ అది కంఫర్టబుల్ ఉంటేనే ఇలాంటి ఫ్లాట్ శాండిల్స్ ఎంజాయ్ చేయగలుగుతాము. అవి నొక్కేస్తుంటే ఇబ్బందిగా మనకు నడవబుద్ధి అవ్వదు అనమాట. దట్స్ వన్ కాన్ ఐ ఫౌండ్ ఇన్ ఇట్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ లుక్ వైజ్ చాలా చాలా బాగున్నాయి. స్లైట్లీ స్పంజ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇచ్చారనమాట. సో దానివల్ల ఏంటంటే నడిచేటప్పుడు కూడా కంఫర్టబుల్ ఉండింది. బట్ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ దట్ వాళ్ళు ఇది ఒక్కటి కొంచెం గమనించుకుని ఉంటే ఇంకా బాగుండేది. బికాజ్ ఇలా కాలు పెట్టినప్పుడు ఏమవుతుంది తెలుసా, ఇట్లా పెట్టినప్పుడు ఇక్కడ నొక్కుతుంది అనమాట. ఈ సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, ఈ సెంటర్ పాయింట్ దగ్గర నొక్కుతుంది. దట్స్ వేర్ ద హోల్ ప్రాబ్లమ్ ఈస్. నాకైతే చాలా ఇబ్బందిగా అనిపించింది. దట్స్ వాట్ ఐ క్యాన్ గివ్ యూ ఇన్ మై రివ్యూ. సో దాని తర్వాత నేను తీసుకున్న ఇంకొక పెయిర్ ఆఫ్ శాండిల్స్ అనమాట ఫ్రమ్ ద సేమ్ బ్రాండ్, బుడా జీన్స్ అండ్ కో. సో ఇవన్నమాట ఈ శాండిల్స్. యాక్చువల్లీ ఇవి ఏంటి అంటే లైక్ ఫ్లిప్ ఫ్లాప్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. నేను యాక్చువల్లీ ఇవి కాదు, సేమ్ కలర్లో క్రాక్స్లో ఎలా అయితే 2 strap శాండిల్స్ ఉంటాయి కదా, సేమ్ 2 strap శాండిల్స్ ఇలా రావు, కాకపోతే ఫుల్ 2 strap శాండిల్స్ లా ఉంటాయి అనమాట క్రాక్స్ లో. అవి నాకు చాలా నచ్చినాయి. దే ఆర్ లైక్ 5400 ఎంతో ఉన్నాయి. 5400 పెట్టి కొనుక్కోవాలా అని అనిపించింది నాకు. దట్స్ వేర్ అండ్ వెన్ ఐ ఫౌండ్ దిస్ బుడా జీన్స్ అండ్ కో నుంచి ఆ శాండిల్స్ చాలా నచ్చినాయి అనమాట నాకు. వావ్, సేమ్ క్రీమ్ కలర్ లో చాలా బాగున్నాయి. వేసుకుంటే దేని మీద కన్నా క్లాసీగా ఉంటుందని అనిపించింది. తీరా చూస్తే ఏమైందంటే అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అనమాట. సడన్ గా ఒకసారి నేను ఇలా ఆర్డర్ చేద్దాం అనేటప్పటికి అవుట్ ఆఫ్ స్టాక్, మీరు ఏం చేయలేరు అని చెప్పింది. సో దెన్ ఐ ఫైట్ లైక్ ఇప్పటి వరకు ఉన్నది కదరా, అప్పుడు ఎందుకు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందని అనిపించింది. యా, థింగ్స్ హ్యాపెండ్. సో అప్పుడే ఇంకొక పెయిర్ ఆఫ్ హీల్స్ చూద్దాము సిమిలర్ గా ఏమైనా ఉన్నాయా అని చూసినప్పుడు ఇవి కనిపించినాయి అనమాట. దీస్ ఆర్ సో సో గుడ్. ఇవి ఏంటంటే మంచి క్వాలిటీ ఉన్నాయన్నమాట. థిక్ గా ఉంది మెటీరియల్ అండ్ మీరు వేసుకున్నప్పుడు కూడా కంఫర్టబుల్ ఉంది. కరెక్ట్గా సైజ్ చూసి తీసుకోండి. ఐ ఆర్డర్డ్ ఇన్ 40 సైజ్ అనమాట. ఇఫ్ పాసిబుల్ 41 సైజ్ ఉంటే తీసుకోండి. మీ ఫుట్ లెంత్ 25 కంటే ఎక్కువ ఉంటే కనుక ఇంకొంచెం పెద్దవి తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే వీళ్ళ దగ్గర చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. 40-41 సైజ్ మాక్సిమం అనమాట. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. కొంచెం పెద్ద సైజు కూడా ఉంటే బాగుండు అనిపించింది ఇందులో కూడా, బికాజ్ ఇది ఇంకా కంఫర్టబుల్ ఉంటాయి. బట్ దీస్ ఆర్ సో సో గుడ్. నాకైతే చాలా నచ్చినాయి. సో అందుకోసమని ఇది ఒక పెయిర్ ఆర్డర్ చేశాను. సో దాని తర్వాత నేను తీసుకున్న పెయిర్ ఇదనమాట. దీస్ ఆర్ ఫ్రమ్ ఎస్ఐ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను.
సో ACAI, అకాయ్ అంటారో SI అంటారో వాట్ ఎవర్ యూ కాల్, దీస్ ఆర్ లైక్ కోలాపూరి చెప్పులు ఉంటాయి కదా అలాంటివే విత్ హీల్ అనమాట. సో ఇట్ హ్యాస్ అ కైండ్ ఆఫ్ ఒక 3 inch హీల్ ఉంటుందా, 1.5 inch హీల్ ఉంటుందో, 1.5 to 2 inch హీల్ అనుకుంటుంది. కోలాపూరి డిజైన్ లో ఇచ్చారనమాట. యూజువల్ గా కోలాపూరి చెప్పులు ఎలా ఉంటాయి అంటే మన ఫ్లాట్స్ వస్తాయి. సో కోలాపూరి చెప్పుల్లోనే యూ హ్యావ్ హీల్స్ అంటే చాలా బాగుంది అని అనిపించింది. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు బై. ఎందుకంటే కోలాపూరి చెప్పులు శారీస్ మీద కానీ ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఏదైనా వేసుకున్నప్పుడు బ్లాక్ కలర్ కోలాపూరి చెప్పులు ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది. ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఇలాంటి ట్రెడిషనల్ వేర్ శాండిల్స్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది. సో దట్స్ వై ఐ బాట్ దిస్. శారీస్ మీదకి వేసుకున్నప్పుడు వాటి మీదకి వేసుకున్నప్పుడు చాలా క్లాసీగా అనిపించింది. సో ఐ జస్ట్ బాట్ దెమ్. సో దాని తర్వాత నేను తీసుకున్న శాండిల్స్ ఆర్ దీస్ క్యూట్ పెయిర్ ఆఫ్ శాండిల్స్ అనమాట. దీస్ ఆర్ యాక్చువల్లీ వెరీ కంఫర్టబుల్ కైండ్ ఆఫ్ శాండిల్స్. దీస్ ఆర్ ఫ్రమ్ ద బ్రాండ్ స్టెప్పింగ్స్ అనమాట. స్టెప్పింగ్స్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది ఎందుకు తీసుకున్నాను అంటే లైక్ శారీస్ మీదకి వేసుకోవడానికి, యూజువల్గా శారీస్ మీదకి వేసుకోవడానికి ఏంటంటే ఫ్లిప్ ఫ్లాప్స్ కానీ శాండిల్స్ కానీ సూట్ అవ్వట్లేదు. సో దట్స్ వేర్ అండ్ వెన్ ఐ ఫెల్ట్ లైక్ కొన్ని శాండిల్స్ ఉండాలి, లైక్ ఎలా అంటే దే హ్యావ్ టు బి కంఫర్టబుల్ అండ్ దే హ్యావ్ టు లుక్ క్లాసీ అండ్ ఎలిగెంట్ ఆన్ శారీస్ అని అనిపించింది. సో క్యాజువల్గా ఎప్పుడైనా శారీస్ వేసుకెళ్ళినప్పుడు ఇఫ్ యూ వేర్ దిస్ కైండ్ ఆఫ్ శాండిల్స్ దే ఆర్ సో కంఫర్టబుల్. ఎందుకంటే దే హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ కుషన్ అనమాట. స్లైట్ కుషన్ ఉండింది, చాలా మెత్తగా చాలా బాగుండింది. ఓవర్ ద పీరియడ్ మీరు వాడేటప్పుడు ఈ కుషనింగ్ అంతా నొక్కుకుపోయినట్టు అదో రకంగా అయిపోతుంది. బట్ ఏంటంటే కొన్నాళ్ళైతే మాత్రం చాలా చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో తీసుకున్నాను. బికాజ్ నేను చిన్నప్పుడు వాడేదాన్ని ఇట్లా కుషన్ కైండ్ ఆఫ్ శాండిల్స్. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే నేను తీసుకోవడం. సో ఇది వచ్చేసి ఇలా ఎలాస్టిక్ ఉంటుంది అనమాట. యూ క్యాన్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎలాస్టిక్. దీంట్లో కూడా సైజ్ ప్రాబ్లం ఉండింది. దిస్ ఐ ఆర్డర్డ్ ఇన్ 41. ప్రాబ్లం ఎక్కడ అంటే కొంచెం పాదాలు వెడల్పు ఉంటాయి కదా, కాళ్ళ పాదాలు ఉంటాయి కదా, అక్కడ కూడా ఇది కొంచెం బ్రాడ్గా ఉండే వాళ్ళకి ఉంటాయి. సో అలా బ్రాడ్గా ఉండే వాళ్ళకి ఇది కొంచెం కష్టం. నాకే చాలా అతి కష్టంగా పట్టింది. బట్ ఏంటంటే చూడడానికి బాగుంది, వేసుకుంటే కూడా కొంచెం కంఫర్టబుల్ ఉండింది కదా అని చెప్పి ఉంచాను. ఆర్ఎల్స్ ఐ మైట్ హ్యావ్ రిటర్న్ దిస్ అప్. శారీస్ మీదకి వాటి మీదకి వేసుకోవడానికి బాగుంటుంది అనిపిస్తుంది, అవి కూడా తీసుకున్నాను మేడం. I'll mention all the price details in the description box below and I'll link you all the details in the description box below. So don't forget to check them out if you like them. And చెప్పాను కదా లాస్ట్లో చెప్తాను అని చెప్పేసి దీని జ్యువెలరీ బాక్స్ గురించి. సో దిస్ ఈస్ ఫ్రమ్ అమెజాన్. నాకు ఇది ఎందుకో చాలా చాలా నీట్గా అనిపించింది అనమాట. సో దిస్ హ్యాస్ లైక్ చైన్ కంపార్ట్మెంట్స్, చైన్స్ పెట్టుకోవడానికి ఒక కంపార్ట్మెంట్ ఉండింది, తర్వాత ఇయర్ టాప్స్ పెట్టుకోవడానికి ఒక కంపార్ట్మెంట్, అండ్ ఇఫ్ యూ క్యాన్ సీ దిర్ ఆర్ రింగ్స్ పెట్టుకోవడానికి ఒక కంపార్ట్మెంట్, పెద్ద ఇయర్ రింగ్స్ లాంటివి ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి ఒక కంపార్ట్మెంట్. లైక్ ఎక్కువ జ్యువెలరీ ఉన్న వాళ్ళకి దిస్ ఈజ్ నథింగ్. ఇది అస్సలు సరిపోదు ఎక్కువ జ్యువెలరీ ఉన్న వాళ్ళకి. బట్ ఏంటి అంటే కొన్ని లిమిటెడ్ స్పెషల్ ఒకేషన్స్లో పెట్టుకోవడానికి కనుక వెళ్ళాలి అనుకుంటే కనుక ఇలాంటి బాక్సెస్ మీద ఇన్వెస్ట్ చేయండి. దిస్ ఈజ్ సో గుడ్ అండ్ దిస్ ఈస్ ఫర్ అరౌండ్ $400 to $500. చాలా చాలా క్యూట్ అండ్ క్లాసీగా ఉందన్నమాట. పెద్ద జ్యువెలరీ బాక్స్ పట్టుకెళ్తున్నట్టు అనిపించదు. బ్యాగ్లో కూడా మీ జ్యువెలరీ పాడవకుండా ఉంటుంది అనమాట. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ట్రావెల్ ఆర్ సంథింగ్, ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి బాక్సెస్ మీద ఇన్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. బికాస్ పెట్టినప్పుడు మీ జ్యువెలరీ పాడవదు, బాక్స్ కూడా కొంచెం గట్టిగా ఉంది కాబట్టి సేఫ్గా ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద వీడియో గైస్. దీస్ ఆర్ ద జ్యువెలరీ ఐటమ్స్ ఐ బాట్ అండ్ దిస్ ఫుట్వేర్ కలెక్షన్ ఐ బాట్ రీసెంట్లీ. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ అండ్ దేని మీదకి ఏది పేరప్ చేసుకుంటే బాగుంటుంది అనేది షార్ట్ వీడియోస్లో చేసి పెడదాం అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దెమ్, just let me know in the comments down below. I hope you like this video. If you like it, like, comment and share, and don't forget to subscribe to my channel. I'll see you guys in my next video. Until then, bye bye.